దీక్షలో ఉండనున్నారు పవన్ కళ్యాణ్. కేవలం పాలు పండ్లు మంచినీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. జనసేన ఆఫీసులో వారాహి అమ్మవారి ఆరాధనతో దీక్ష ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అర్చన చేశారు. సంధ్యా సమయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు ఈ దీక్షలో ఉంటారాయన. ఈ 11 రోజులు కేవలం పాలు, పండ్లు, లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. అయితే ఎన్నికలకు ముందు కూడా వారాహి దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్. గతేడాది జూన్లో వారాహి విజయయాత్ర సమయంలో వారాహి అమ్మవారికి పూజలు చేసి దీక్ష చేపట్టారు. ఇక ఆయన వాహనానికి కూడా వారాహి అనే పేరు పెట్టారు. ఆ వాహనంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో మరోసారి వారాహి దీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో అసలు వారాహి అంటే ఏంటి, ఈ వారాహి దీక్ష ఎందుకు చేస్తారు అన్న అంశం ఆసక్తికరంగా మారింది. వారాహి దేవి అమ్మవారి శక్తి రూపాల్లో ఒకటి. సప్తమాతృకల్లో ఒకరిగా, దశమహావిద్యల్లో ఒకరిగా వారాహి అమ్మవారిని కొలుస్తారు. మార్కండేయ పురాణం ప్రకారం వారాహి అంటే వరాలనిచ్చే తల్లి. మార్కండేయ పురాణంలోని దేవి మహాత్మ్యంలో దేవుళ్ల శరీరాల నుంచి వారి స్త్రీరూప శక్తులు ఉద్భవించినట్టు చెబుతారు. అలా శివుని నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రహ్మాని, వరాహస్వామి నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. వారాహి మాత వరాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తారు. అభయవరద హస్తాలతో శంఖం, పాశం, హలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తారు. సింహం, పులి, గుర్రం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి అమ్మవారు. ఆమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అందుకే దేశం సుభిక్షంగా ఉండాలని, జయం కలగాలని పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టారని అంటున్నారు. సమాజం వృద్ధి చెందాలి, దేశం బాగుండాలి, ఎలాంటి ప్రళయాలు, విపత్తులు లేకుండా మనపై అమ్మవారి అనుగ్రహం ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకునే పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టారని అంటున్నారు పండితులు. తాను ఒక్కడినే కాదు, అందరూ బాగుండాలనే పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేపట్టారని చెప్తున్నారు. వారాహి దీక్ష తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు కొనసాగబోతున్నారు. కేవలం పాలు, పండ్లు, మంచినీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. జనసేన ఆఫీసులో వారాహి అమ్మవారి ఆరాధనతో దీక్ష ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అర్చన చేశారు. సంధ్యా సమయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజ నిర్వహించారు.